అయితే డొనాల్డ్ ట్రంప్, ఖతార్, ఈజిప్ట్ వీళ్ళందరికీ ప్రత్యేకంగా నెతన్యాహుకు థ్యాంక్స్ చెప్పారు. ముఖ్యంగా మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, ఖతార్, ఈజిప్ట్, టర్కీ ఈ దేశాలన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేశాయన్నమాట. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా తరపున ఈ పీస్ ప్లాన్ విషయంలో చాలా రిజిడ్గా ఉన్నారు. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని చెప్పి ఆయన గట్టిగా ఉండటంతోనే ఈ పీస్ ప్లాన్ ముందుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లోకి ఇప్పటివరకు ఏదైతే మానవతా సంబంధమైన హ్యూమానిటరియన్ ఎయిడ్ మొత్తం ఆపేసిందో, ఇప్పుడు ఫుడ్, ఫ్యూయల్ మరియు మెడిసిన్స్, ఆహారము సరఫరా, రకరకాల ఫ్యూయల్ సరఫరా కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, దానికి హ్యూమానిటేరియన్ కారిడార్ ఓపెన్ చేయడానికి కూడా ఇజ్రాయెల్ ఒప్పుకుంది. అయితే హమాస్ ఈ డీల్కి ఎందుకు ఒప్పుకుందంటే, హమాస్ కూడా ఈ 2 సంవత్సరాల యుద్ధంలో బాగా చితికిపోయింది. వేరే ప్రత్యామ్నాయం లేదు. దాంతోపాటు జీనోసైడ్, విపరీతంగా జనం చచ్చిపోయారు. హమాస్ ఆల్మోస్ట్ కేడర్ మొత్తం చచ్చిపోయారనమాట. ఈ టైంలో హమాస్ ఒప్పుకుంది. అయితే హమాస్ డిజార్మమెంట్, నిరాయుధీకరణకైతే ఒప్పుకోలేదని చెప్పాలి. మన అఫెన్సివ్ రియలిస్ట్, మన ఐఆర్లో అఫెన్సివ్ రియలిస్ట్ మిర్షేమర్ చెప్పిన ప్రకారం హమాస్ ఎప్పటికీ కూడా డిజార్మెంట్ ఒప్పుకోదు. ఒకవేళ హమాస్ ఒప్పుకున్నా ఇజ్రాయెల్ ఈ విధంగా డిస్ప్రపోర్షనేట్ ఫోర్స్ యూజ్ చేస్తే హమాస్ లాంటి ఇంకొక గ్రూప్ పాలస్తీనాలో తయారవుతుంది. ఇంకొక ఆర్మ్డ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి హమాస్ పూర్తిగా డిజార్మెంట్ ఒప్పుకుంటుందంటే ఎవరు నమ్మలేరు, జరగదు కూడా అని చెప్పి కూడా అఫెన్సివ్ రియలిస్టులు చెప్తున్నారనమాట.